ఇట్లు చూడండి, నిన్న ఎగ్గొట్టి రేపు ఇస్తారట. మరి ఎవరి గురించి అనుకున్నారు? నవరత్నాలు ప్రవేశపెట్టిన సున్నా వడ్డీల గురించి. మరి చూద్దాం రండి, ఏంటి అసలు సున్నా వడ్డీ ఏంటి, 2019లో ఏ హామీ ఇచ్చారో ఒకసారి క్లియర్ కట్గా మనం చూద్దాం రండి. వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామని 2019 మేనిఫెస్టోలో జగన్ హామీ. సీఎం అయ్యాక ₹1,00,000 రుణాలకే వర్తింపు. చూడండి, మరి అప్పుడేమో రుణాలు ఇస్తామన్నారు, మరి ₹1,00,000 ఇస్తామని చెప్పి సీఎం అయ్యి చెప్పారు. మరి జగన్ లెక్కల ప్రకారం ఇవ్వాల్సింది మొత్తం 27,000 కోట్లు. మరి 5 ఏళ్ళు ఇచ్చింది ఎంత అండి? 27,000 కోట్లకి 848 కోట్లు. కనీసం 1000 కోట్లు కూడా ఇలా. అది మరి చూడండి, మరి ఎగ్గొట్టింది ఏకంగా 26,000 కోట్ల పైన. ఈసారి ఎన్నికల్లో మళ్ళీ సున్నా వడ్డీ హామీ. మరి ఈ చేప ఎట్టిస్తారో, ఈ చేప 800 కోట్లు ఇస్తారో లేదో చూడాలి, గెలిస్తే మాత్రం. 2019 ఎన్నికల్లో జగన్ చెప్పింది ఏంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామని కదా. మరి గద్దెనెక్కాక చేసింది ఏమిటి? ₹1,00,000 పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు. పావలా వడ్డీ సైతం ఎత్తేసారు. మరి పావలా వడ్డీ ఏమైంది? ఎత్తేసారు. చూడండి, ఆయన ఇచ్చిన 800కి పావలా వడ్డీలన్నీ ఎత్తేసారు. పావలా వడ్డీ ఎంతమంది తీసుకున్న వాళ్ళు రైతులను ఇలా అల్లాడించారనమాట. అర్హుల ఎంపికలో అవిలమైన షరతులు పెట్టారు. రైతుల కోసం ఎందాకైనా వెళ్తామన్న మనిషే వారిని వడ్డీ వ్యాపార పాలు చేశారు. పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చిన నేత మళ్ళీ కొత్త దాంట్లో సున్నా వడ్డీని పునఃసమర్థించారా? అదే మోసాన్ని చేస్తారా? నిన్న ఇవ్వలేనిది కానీ రేపిస్తారా? నేను నమ్మగలుగుతారా? మరి 2019లో చేయలేదు, ఇప్పుడు 2024లో చేస్తారని నమ్మకం ఏంటండి? చూడండి ఏ విధంగా సున్నా వడ్డీ సంవత్సరాల ప్రకారం ఇచ్చారు. ఇదిగోండి, 2019-20లో 4,198 ఇవ్వాల్సింది 382 ఇచ్చాడు. 2021లో 161 ఇచ్చాడు. 2022లో 205 ఇచ్చాడు. 2023లో 101 ఇచ్చాడు. మరి 2024లో 23-24లో స్వాహా, సున్నా, ఏమీ లేదు. మరి ఈ విధంగా ఉంది చూడండి. రైతులకి ఎంత ఇస్తే అది సున్నా వడ్డీ అవుతుంది. ముందు తీసుకోవాలి. కేంద్రం పంట రుణాలు 7% వడ్డీపై ఇస్తుంది. ఏడాదిలోగా చెల్లిస్తే 3% రాయితీ అమలు చేస్తుంది. అంటే చెల్లిస్తే 3% రాయితీ, అంటే రైతు 4% చెల్లించాలి. 2018-19లో తెదేపా హయాంలో 76,720 కోట్లు పంట రుణాలు ఇచ్చారు. చూడండి, 76,000 కోట్లు ఎక్కడ, 848 కోట్లు ఎక్కడ? చూడండి, ఎవరు ఎక్కువ ఇచ్చారో జనాలు ఆలోచించాలి. అది మరి లెక్కిస్తే 4%, ఏడాది 3,608 కోట్లు అవుతుంది. అంటే 5 ఏళ్లకు 15,000 కోట్లు. ఇంత డబ్బు ఇస్తే తప్ప సున్నా వడ్డీ రైతులకు అందుబాటులోకి రాదు. తెదేపా వారు దాన్ని ఎగ్గొట్టి రుణమాఫీ అన్నారు అంటూ 2019 జూలై 11న అసెంబ్లీలో జగన్ రైతు శ్రేయోభిలాషిలా ప్రసంగించారు. సున్నా వడ్డీ కింద చెల్లించేందుకు తాము ఆ ఏడాది బడ్జెట్లో ₹3,000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మరి ఏం జరిగిందంటే, జగన్ అధికారంలోకి వచ్చిన మొదట 23 వరకు రైతులకు ఇచ్చిన మొత్తం పంట రుణాలపై 4% వడ్డీ లెక్కిస్తే 5 ఏళ్లకు 27,877 కోట్లు అవుతుంది. అందులో ఇచ్చింది 848 కోట్లు మాత్రమే. ఇందులో మొదటి ఏడాది విడుదల చేసి 382 ఇది చూసాం కదండి మన పట్టికలో, మన కింద పట్టికలో ఆ విధంగా అండి. కానీ ఎత్తేసారు. అయినా ఇంకా సర్కారుకు 7,000 కోట్లు మిగిలే. ఇది రైతు బిడ్డ పాలన అంటే. చూడండి, మరి రైతులు అన్నారు, కానీ ఏమి ఇచ్చారండి రైతులకి? ఏమీ ఇవ్వలేదు. ఏమన్నా అంటే అది చేసాం ఇది చేసాం, సాధ్యం కాని హామీలన్నీ అని అంటారు. ఎవరు సాధ్యం కాని హామీలు ఇచ్చారో, ఎవరు ఇచ్చారో అందరికీ తెలుసు. ఇదిగోండి, జగనన్న మోసాల్లో ఇది పరాకాష్ట. నవరత్నాల్లో హామీ, రైతన్నులకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. చూడండి, ఇక్కడ ఈ పోస్ట్ అయితే మరీ దారుణంగా ఉందండి. నాకేదో తేడా కొడుతుంది మన రైతుల పరిస్థితి. సున్నా వడ్డీ రుణాలు, పంట రుణాలు అన్నారు. ఈ జాబ్ కూడా గుర్తుంచుకోండి. ఈ జాబ్ నవరత్నాలు ప్లస్ అన్నారు. ఆ ప్లస్ మనకో వాళ్ళకో మీరే ఆలోచించుకోవాలి. గతంలో సున్నా వడ్డీ పథకమే లేదంట. చూడండి, మరి వైకాపా అధిక రాష్ట్రంలో సున్నా వడ్డీ పథకం వచ్చిందని ఎలా జగన్ రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాం. గతంలో ఈ పథకం లేదు. సున్నా వడ్డీకి అప్పులు ఇవ్వాలంటే ఆలోచన చేసిన నాయుడు లేరు అని 2019 జూలై 8 రైతు దినోత్సవం సందర్భంగా జమ్మలమడుగులో ఆయన వెలువిచ్చారు. నిజానికి సున్నా వడ్డీ అనేది ఉమ్మడి రాష్ట్రంలోనే అమలైంది. గత ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీ కింద
30 కోట్లు ఇచ్చారని ఆయనే ఆ అసెంబ్లీలో చెప్పారు. అలాంటప్పుడు సున్నా వడ్డీ ఉన్నట్ట లేనట్ల. రైతు గడువులోగా పంట రుణాలు చెల్లిస్తే తక్షణమే సున్నా వడ్డీ వర్తింపజేశారు. వైకాపా వచ్చాక ఆ విధానానికి స్వస్తి పలికారు. ఇదండి పావలా వడ్డీ చేసిన పాపం ఎవరిది? ఎవరండి పావలా వడ్డీ చేసింది? మీరేగా. అది రైతులు తీసుకున్న మొత్తం పంట రుణాలు సున్నా వడ్డీ వర్తింపజేయలేక ఈ 1,00,000 వరకే అని గతంలో ఉన్నది. మరి ఆలోచించండి. నవరత్నాలు ప్లస్ కావాలో సూపర్ 6 కావాలో? నాకంటే ఈ నవరత్న ప్లస్ కంటే సూపర్ 6 బెటర్ అనిపిస్తుందండి. ఉద్యోగాలు లేని యువతకు ఉద్యోగాలు వస్తాయి. చాలు, ఆ ఒక్కటి చాలండి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నా సాధ్యంగానే హామీ ఇచ్చింది ఎవరో గుర్తు తెచ్చుకో.